పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ ఇతర టీడీపీ నేతలు హాజరవడంతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైసీపీ పాలనలో అక్రమంగా కేసుల్లో ఇరుక్కుని జైలు పాలైన టీడీపీ కార్యకర్తల త్యాగం మరువలేనిదని కొనియాడారు. రాయదుర్గంలో మాత్రం నా ఇంటి చుట్టూ 60-70 మంది పోలీసులు, డిఎస్పీ, 5-6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, వీళ్ళందరూ కూడా నన్ను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టుకోకుండా తీవ్రమైన నిర్బంధానికి గురి చేసేవాళ్ళు. అయినా మనం ఎక్కడ తగ్గలా, ఎవరికి భయపడలా. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న రాజకీయ శక్తి అని చాటి రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నాం. రాయలసీమ జిల్లాలోనే అంటే జూన్ 5లో 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో అత్యధికమైన మెజార్టీలు. అది మీ అందరి కృషి, మీ అందరి కష్టం, ప్రజల ఆశీస్సులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలకు